అందరికీ నమస్కారం. నా పేరు మృదుల. ముందుగా విచ్చేసినటువంటి ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ, అలాగే రాఘవరెడ్డి టీం అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. లైట్ హౌస్ సినీ మ్యూజిక్ వారి బ్యానర్లో స్పేస్ విజన్ నరసింహారెడ్డి గారి సమర్పణలో ఈ బ్యానర్లో వస్తున్నటువంటి 3వ చిత్రం రాఘవరెడ్డి. సాధారణంగా యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి, ఫ్యామిలీ డ్రామా మూవీస్ చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి. యాక్షన్ థ్రిల్లర్ని ఒక ఫ్యామిలీ డ్రామాని కలిపినటువంటి చిత్రం రాఘవరెడ్డి. అలాగే ఈ సినిమాకి కర్త కర్మాక్రియ అంటే ముఖ్యమైన సారథి ఎవరు అంటే ఏ సినిమాకైనా డైరెక్టర్ గారు అని చెప్తాము. మా సంజీవ్ మేకోటి గారు, కంగ్రాచులేషన్ సార్. ఆయన అంటే ఇండస్ట్రీలో చాలా ఏళ్ళగా ఆయన ఉన్నారు. అండ్ ఈ సినిమాకి దర్శకత్వం మాత్రమే కాకుండా ఇందులో 4 పాటలకు సంగీతాన్ని కూడా అందించారు ఆయన. అంటే ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకే వ్యక్తి కావడం అనేది కూడా చాలా గొప్ప విషయము. సూపర్ సార్. సో అంటే 24 క్రాఫ్ట్స్ ఆల్రెడీ 2 క్రాఫ్ట్స్ మీరు తీసేసుకున్నారు. 2 కాదంటే ఎక్కువ క్రాఫ్ట్స్ తీసుకున్నారు. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గంట శ్రీనివాస్ గారు, సో వారికి కూడా వెల్కమ్ సార్. ఆయన కూడా చాలా అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళగా ఎంతో మందిని పరిచయం చేసినటువంటి వ్యక్తి. అలాగే ఈ సినిమాకి నిర్మాతగా పనిచేసినటువంటి రావుల వెంకటేశ్వర్ గారు, సో వారికి కూడా వెల్కమ్ సార్. అండ్ అందరికీ ఓవరాల్గా ఆల్ ది వెరీ బెస్ట్. చక్కటి సినిమా అంటే ప్రతి సినిమాని కూడా ఒక మంచి సంకల్పంతో మంచి అందరూ ఆదరించాలని, అంటే హిట్ అనే విషయం పక్కన పెడితే అందరూ చూడాలి, అందరికీ నచ్చాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే ప్రతి ఒక్కరు కూడా సినిమా తీయడం జరుగుతుంది. అలాగే ఈ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం కాబట్టి ఒక కొత్త ఆశలతో మనందరం స్టార్ట్ చేస్తాము. అలాగే ఈ సినిమా టీం అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎన్నో సినిమాలకు పనిచేస్తున్న మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అయితే ఈ సినిమాకి సంబంధించి రాఘవరెడ్డి ట్రైలర్ ఆల్రెడీ లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ 1 మిలియన్ వ్యూస్ని కూడా సంపాదించుకుంది అతి తక్కువ టైంలోనే. సో క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి అండ్ ఎస్పెషల్లీ మా శివ గారు, హీరో గారు. సో వారితో కూడా మనం మాట్లాడదాము. అండ్ ఇప్పుడు ట్రైలర్ ఒకసారి చూద్దాము. ట్రైలర్ చూసిన తర్వాత దెన్ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. ట్రైలర్ ప్లీజ్. కింద క్యాప్షన్ మీరు చూసారు, క్రిమినల్స్ కాంట్ ఎస్కేప్ కదా. దొంగల్ని అంత ఈజీగా వాళ్ళు అంటే వదిలించుకోలేరు, దొంగలు త్వరగా తప్పించుకోలేరు అనేది. ఎస్, ఇప్పుడు ట్రైలర్ లో చూస్తే మీకు తెలిసి లైక్ రాశి గారు డెఫినెట్ గా ఒక రీఎంట్రీ లాగా అనిపిస్తుంది మనకి. రాశి గారు యాక్చువల్ చాలా సినిమాల్లో పనిచేయడం జరిగింది అండ్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర. అలాగే మా నందితా శ్వేత కూడా షీ ఆల్సో డిడ్ అ వెరీ వెరీ గ్రేట్ రోల్. ఇక్కడ ముఖ్యమైన పాత్రలు హీరోయిన్, వీడు హీరో అలా కాకుండా ఎవ్రీబడి ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి దెర్ ఇస్ 1 మోర్ ట్రైలర్ 2 కూడా ఉంది. ఇంకో ప్రోమో చూద్దాం. ట్రైలర్ 2 ప్లీజ్. ఇంతకుముందు చెప్పాను కదా ఫ్యామిలీ డ్రామా అని. మీరు ట్రైలర్ చూస్తే చాలా మంది కామెడీ స్టార్స్ కనిపిస్తున్నారు. అంటే చమ్మక్ చంద్ర గారు, అలాగే నెల్లూరు ప్రవీణ్ గారు, బిత్తిరి సత్తి. అంటే బిత్తిరి సత్తి అంటే కామెడీ, మనందరికి ఫస్ట్ అదే గుర్తొస్తుంది. కానీ ఇందులో చాలా డిఫరెంట్ రోల్, అంటే చాలా సీరియస్ గా ఉంది రోల్ మాత్రము. సో అంటే ఆలోచింపదది చేసే విధంగా ఉందన్నమాట. సూపర్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఐటమ్ సాంగ్. చదివింది 10th క్లాస్ కానీ అయిందేమో డాక్టర్ అని. అంటే అందరూ అంతే అండి, చాలా మంది చదువుకున్నది ఒకటి, అయింది ఒకటి. అంతే కదా శివ గారు? అంటే డాక్టర్ అబ్బాయి యాక్టర్ అయ్యారంటూ ఉంటారు, యాక్టర్ అబ్బాయి డాక్టర్ అయ్యారంటూ ఉంటారు. మరి ఇందులో ఏంటి అంటే 10th క్లాస్ చదివి డాక్టర్ అయ్యారు, అదేదో కొత్త సబ్జెక్టు. ఈ పాట మన హీరోయిన్ ఎస్టర్ చేతిలో రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ పాట రిలీజ్ అయినప్పటి నుంచి కూడా హ్యూజ్ రెస్పాన్స్. సో ఇంతకుముందు అంటే డైరెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ దిస్ ఇస్ లైక్ అ సాంగ్ సక్సెస్ పార్టీ అని చెప్పొచ్చు అన్నారు. సో మామూలుగా సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ ట్రైలర్ అనుకున్న దానికన్నా కూడా బాగా రీచ్ అయింది, ఈ సాంగ్ కూడా బాగా సక్సెస్ అయింది. మరి ఒక్కసారి ఈ ఐటమ్ సాంగ్ పాడింది కూడా వన్ ఆఫ్ ది వర్సటైల్ అండ్ ధూమ్ ధామ్ సింగర్ మంగ్లీ. సో మంగ్లీ పాడినటువంటి ఈ పాట రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయింది. ఈ ఐటమ్ సాంగ్ ని మనందరం కూడా చూసేద్దాం. సాంగ్ కి ఇంతకుముందు మీరు చూసిన పాటకి మ్యూజిక్ అందించింది సుధాకర్ మారియో గారు. ఇందులో 4 పాటలకి మన డైరెక్టర్ గారు అందించారు, ఈ పాటకి మాత్రమే సుధాకర్ గారు అందించారు. సో వారికి కూడా థ్యాంక్ యూ. అయితే 2వ పాటని ఇప్పుడు మనం మీ అందరి సమక్షంలో లాంచ్ చేయబోతున్నాము. అండ్ మన కార్యక్రమానికి విచ్చేసిన ఎంతో మంది అతిథుల్లో మా సి కళ్యాణ్ గారు కూడా ఒకరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ హూ గివ్స్ హిస్ ఐడియాస్. అండ్ ఆయన చాలా మందిని ట్రైన్ చేశారు ఆయన అడుగుజాడల్లో. అంటే ఒక ప్రొడ్యూసర్గా లైక్ హీ హాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ హిస్టరీ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మరి ఆయన చేతుల మీదుగా మైక్ కళ్యాణ్ గారికి అందజేస్తే సెకండ్ సాంగ్ లాంచ్ అని చెప్పండి సార్, మీ చేతుల మీదుగా లాంచ్. సెకండ్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సార్. సెకండ్ సాంగ్ ప్లీజ్. సూపర్ సార్.
చాలా జోష్ఫుల్గా ఉంది. అంటే నందితా శ్వేత తన కాలేజ్ డేస్ని ఎలా ఎంజాయ్ చేస్తుందో పోర్ట్రే చేసినటువంటి సాంగ్ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ తర్వాత పాటను లాంచ్ చేయవలసిందిగా వన్ ఆఫ్ ద సీనియర్ ఆర్టిస్ట్ మా అశోక్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ థర్డ్ సాంగ్ లాంచ్ థర్డ్ సాంగ్. సూపర్ సార్. పాఠాలు ఎలాగైనా చెప్పొచ్చు, అంటే ప్రొఫెసర్ పోలీస్ ఆఫీసర్ని తలపించేటువంటి ఒక ప్రొఫెసర్ పాత్ర అది. ఏదో రకరకాల పాఠాలు చెప్తున్నారు సొసైటీకి. ఆ తర్వాత మా కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రసన్న కుమార్ గారికి కూడా స్వాగతం సార్. మీ చేతుల మీదుగా నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాఘవరెడ్డి సాంగ్ లాంచ్ ప్లీజ్. ఫోర్త్ సాంగ్ లాంచ్. ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మైక్ ప్లీజ్. రాఘవరెడ్డి లాస్ట్ సాంగ్ ప్లీజ్ లాంచ్. థ్యాంక్ యూ సార్. సో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్లో రాబోతున్నటువంటి 3వ చిత్రం అండ్ జనవరి 5వ తారీఖున రిలీజ్ కాబోతోంది. సో అక్కడ మనకు అనిపిస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. అండ్ చాలా అంటే కాస్టింగ్ ఈ సినిమాలో చాలా ఉంది. అంటే అజయ్ ఘోష్ గారు, తర్వాత ఎంతో మంది కామెడీ స్టార్స్ ఉన్నారు, విలన్స్ ఉన్నారు. కామెడీ స్టార్స్ విలన్ పాత్రను పోషించే వాళ్ళు కనిపిస్తున్నారు. సో లెట్స్ సీ జనవరి 5 ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాంబినేషన్లో ఈ సినిమా ఎలా ఉండబోతోందో లెట్స్ సీ. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తూ ఇక మన టీమ్ని ఇన్వైట్ చేస్తున్నాము. ముందుగా చాలా సినిమాల్లో వర్క్ చేసి రీసెంట్గా సాలర్ మూవీలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో మనకు కనిపించిన మా యోగి ఖాద్రి గారిని సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. మెల్లిమెల్లిగా అందరిని పిలిచేస్తాను. నన్నే ముందు ఎందుకు పిలిచారు అని చెప్పి ఆయన చాలా ఆశ్చర్యంగా చూశారు నన్ను. ఎవరో ముందు ఒకరు రావాల్సిందే కదా, అది మా యోగి గారు అయ్యారనమాట. సో వెల్కమ్ సార్. అలాగే మా పాటల రచయిత సాగర్ నారాయణ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. సాగర్ గారు వెల్కమ్ సార్. అలాగే మా రాఘవరెడ్డి టీమ్, మా సిబ్బంది వారికి బొకేని అందిస్తూ స్వాగతిస్తున్నారు. అలాగే మా రైటర్ సత్యమూర్తి గారిని కూడా సాదరంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అలాగే ఆర్టిస్ట్ కార్తిక్ గారు చాలా సినిమాల్లో హీరోగా కూడా చేశారు. సో కార్తిక్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ కార్తిక్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఆర్టిస్ట్ విజయ్ భాస్కర్ గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. అలాగే ఆర్టిస్ట్ రాధాకృష్ణ గారికి కూడా స్వాగతం. అలాగే ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా సి కళ్యాణ్ గారికి స్వాగతం సార్. అలాగే అశోక్ కుమార్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, రావు గారికి, వీరందరికీ కూడా స్వాగతం. వెల్ విషర్స్ ఆఫ్ అవర్ మూవీ. అలాగే మా రావుల వెంకటేశ్వరరావు గారు, మా ప్రొడ్యూసర్ గారికి కూడా స్వాగతం. వెల్కమ్ సార్. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గంటా శ్రీనివాసరావు గారికి కూడా స్వాగతం. వెల్కమ్ సార్. అలాగే మా డైరెక్టర్, మా సారథి సంజీవ్ మేగోటి గారికి కూడా స్వాగతం. డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. వెల్కమ్ సార్. అండ్ తర్వాత మా హీరో గారు శివ కంచంనేని గారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్. గంటా శ్రీనివాసరావు గారు వెల్కమ్ సార్. యాక్షన్ సీన్స్ లో అలా జంప్ చేశారు కదా, ఇక్కడి నుంచి కూడా అలా జంప్ చేస్తుంటే బాగుండేది అన్నారు. గంటా శ్రీనివాసరావు గారు వెల్కమ్ సార్. ఒకసారి అందరూ గ్రూప్ ఫోటో తీసేసుకుంటే అది స్టార్ట్.
ఓకే ఓకే ఫస్ట్ ముందుగా యోగి గారు అంటే ఏ సీక్వెన్స్లో అయితే పిలిచాను సార్ మీరే మాట్లాడండి బికాస్ మీరు ఒక సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి సో యు ఆర్ ద రైట్ పర్సన్ టు స్టార్ట్ ఆఫ్ టుడే. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అలాగే వేదికలను ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నేను మేగోటి సంజీవన్నకు నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే అన్న చేసిన ఫస్ట్ మూవీలో నేను చేసిన ఫస్ట్ మూవీ అన్న డైరెక్షన్లోనే చేశాను. అలాగే అన్న చేసే ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇస్తున్నారు. అంతే గొప్పగా రాఘవరెడ్డిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ శివన్నతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ముందు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే మా పాటల రచయిత సాగర్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 2 మాటలు సార్, జస్ట్ ఒక చిన్న బెస్ట్ విషెస్ అవ్వచ్చు. మీరు రచయిత కాబట్టి మీరు అనర్గళంగా మాట్లాడగలరు కూడా, రాయగలరు, మాట్లాడగలరు. అందరికీ నమస్కారం అండి. సంజయ్ మేఘట్ గారు నాకు డైరెక్టరే కాదు మిత్రుడు కూడా. ఆయన ఇచ్చిన అవకాశం మొత్తం పాటలు రాయగలిగాను. చాలా సంతోషం. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే మా శివ గారు, మా హీరో గారు, ఆయన కూడా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని పాటలను రాపించారు. మీరు విన్న పాటలన్నీ చక్కగా రాగడానికి కారణమైన శివగారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇలాగే మా సంజయ్ మేఘట్ గారు, మా ప్రొడ్యూసర్ గారు అందరూ ముందు సినిమాల్లో కూడా నాకు పాటలు ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడారు సార్. ఆ తర్వాత మా రైటర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సత్యం గారు ఎప్పుడు సత్యంగా మాట్లాడతారు కాబట్టి చక్కగా 2 మాటలు చెప్పండి సార్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మధుర క్షణాలు అతి త్వరలో రాబోతున్నాయి. రాఘవరెడ్డి చిత్రం విడుదల కోసం చాలా ఎంతో ఆతృతతోటి ఉత్సాహంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ద్వారా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ వాళ్ళు మరొక హిట్ కొట్టాలని, దర్శకుడు సంజీవ్ మెగోటికి మరింత ఎక్కువ క్రేజ్ రావాలని, శివ కంఠమనేని గారు ఈ విధమైన చిత్రాలు మరిన్ని ఎక్కువ చేసి తెలుగు ప్రేక్షకులకి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత మా కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. శివాను గురించి మాట్లాడటానికి ముందు తన్ని ఒక హీరోగా బాగా ఎదగబెట్టాలని చెప్పి ప్రోత్సహిస్తూ వెనకున్నటువంటి వాళ్ళ అబ్బాయిలు అయితేమి, అలాగే మా ఆర్వీఆర్ స్నేహితులంటే ఎలా ఉండాలనే దానికి ఇది నిదర్శనం. ఒక స్నేహితుడిని పుష్ చేసేదానికి లీడ్ చేసేటటువంటి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడాలి. అలాగే మా గంట ఏదైతేమి అందరూ చేరి మంచిగా సంజీవ్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది మంచి పరిణామం. శివ ప్రతి ఫస్ట్ సినిమా దగ్గర నుంచి క్లాపులు నేను అశోక్ మేము రెగ్యులర్గా పర్మనెంట్ అయ్యాము. జెన్యూన్గా చెప్పాలంటే సినిమా దినదినాభివృద్ధి చెందినట్టు ఆయన ఒక్కో సినిమాకి స్టెప్స్ పెంచుకుంటూ పొజిషన్ పెంచుకుంటూ అలానే క్యాస్టింగ్ వైజ్ బాగా బెటర్ చేసుకుంటూ కమర్షియల్ సినిమాల్లోకి బాగా లీడ్ చేస్తున్నాడు. డెఫినెట్ శేషంగా మీకు ఈ సినిమా పెద్ద లీడ్ అవ్వద్దని నా నమ్మకం. యాక్చువల్గా దీనికి ముందు సినిమానే నీకు ఆర్టిస్ట్గా పేరు వచ్చినా డబ్బు చాలా రావాల్సిన సినిమా, అది మిస్ఫైర్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా అన్ని కోణాల్లోనూ బాగుంటుందని చెప్పి బాగా ఫైట్ చేసావు, బాగా ఎమోషన్స్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు అన్ని విషయాల్లోనూ.
నాకు ఈ సినిమా ఈ ఫీలింగ్ రావడానికి కారణం మా బావ శ్రీహరి ఉండేవాడు. శ్రీహరిని హీరోని చేయడానికి సినిమా ఇండస్ట్రీ పెద్ద తాపత్రయం వల్ల కేవలం తన తోటి స్నేహితులు, తన వెలవిషర్సే తనేదో స్టార్ని చేయాలంటూ అతను రియల్ స్టార్ అయ్యాడు. అలాగే ఈరోజు శివ అలాగే ఒక శ్రీహరి ఎలాగా స్టార్గా ఎదిగాడు, మిడిల్ ఏజ్లోనే మంచి సినిమా ఇండస్ట్రీకి మంచి లక్ ఉంటుంది, డెఫినెట్గా నువ్వు మంచి స్టార్ అవ్వాలని చెప్పి అదే చెప్పండి. అదే గంట మాత్రం దాదర్ ఎక్స్ప్రెస్ ఘటనలన్నీ తను పెళ్ళికి కూడా కారణమైంది, ఆ సినిమానే అయింది. ఏదేమైనా తను కూడా ఈ డయాస్ మీద అనుకోకుండా తలుచుకోవటం అనేది రియల్గా అతని విషయస్ నీకు ఉంటాయి డెఫినెట్గా ఆశీర్వచనాలు. డెఫినెట్గా ఈ సినిమా 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. పెద్ద కాంపిటీషన్స్ ఉండవు, బాగా థియేటర్లు దొరికినాయి. మంచి సినిమా అవ్వాలి, ఇంకా మంచి కమర్షియల్ సినిమాలను చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంటైర్ టీంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పొంగలకే అందరూ చాలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్. సూపర్ సార్, మీ వర్డ్స్ చాలా బెస్ట్ విషెస్ లాగా అనిపించాయి. సో మీకంటే సినిమాతో ఈ సిబ్బందితో చాలా రిలేషన్ ఉంది. అశోక్ కుమార్ గారు జస్ట్ హ్యాపీ విషెస్ చెప్పండి సార్. మా అశోక్ తరఫున, ఎందుకనంటే మేమిద్దరం పూజారులం కామన్గా ఈ ప్రతి సినిమాకు ఉంటాం కాబట్టి, ఆయన త్రోట్ బాగలేదు కాబట్టి ఈ వాయిస్ అంతా అయింది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతికి గ్యారంటీగా ఆయన వాయిస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, సక్సెస్ మీట్లో గ్యారంటీగా మాట్లాడతారు. సూపర్ సూపర్ సార్, ద్విపాత్రాభినయం చేస్తున్నారు మా కళ్యాణ్ గారు. ప్రసన్న కుమార్ గారు సార్, మీరు ముందుకు వచ్చి మాట్లాడండి. శివ గారు ఇప్పుడే చెప్తున్నారు, దాదర్ ఎక్స్ప్రెస్లో నేను శ్రీహరి గారు కలిపి చేశామని చెప్పి. ఆయన ఒక ప్యాషన్తో ఇప్పుడు బ్రహ్మాండమైన సినిమా చేయాలి అని చెప్పి, గతంలో అప్పట్లో ఒకడు ఉండేవాడు కాడి నుంచి చూసుకుంటే ప్రతిదీ అక్కడ ఒకడు ఉండేవాడు. అది కూడా మంచి సినిమా బాగా చేశారు. సో ఇప్పుడు మేగోడి సంజీవ్ గారు అంటే సరే, అప్పుడు కొంచెం ల్యాగులు ఉంటే ల్యాగులది నేను కొంచెం ఎడిటింగ్ చేశాను నేను అప్పుడు. సో అది పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మన సంజీవ్ పర్ఫెక్ట్ ప్లాన్తో ఒక ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు. తను ఒక నిరంతర శ్రామికుడిలాగా పనిచేస్తాడు. కన్నడ సినిమా చేసినా, ఇటు తెలుగు సినిమా చేసినా అది చేస్తాడు. ఇక ఈయన శివ గారికి అయితే అసలు ఆ తాపత్రయం కానీ, అసలు ఆ ప్యాషన్ కానీ అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ రాఘవరెడ్డి ఒక టైటిల్, దాంట్లో మల్టీ డైమెన్షన్స్, అంటే రకరకాలు, ఒక యాక్షన్ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, మళ్ళీ ఒక లవ్ స్టోరీ ఉంది, తర్వాత దాంట్లో ఒక మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ ఉంది. అన్నీ అంటే కళ్ళ కలిపి ప్రేక్షకులకు ఏది కావాలనుకుంటే అది. ఒక పక్క నుంచి ఇటు వైఫ్తో ఉంటూ అటు మళ్ళా సైలెంట్గా వాళ్ళని చంపేయటం, వీళ్ళని చంపేయటం, ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్ములాలు. అన్ని కమర్షియల్ ఫార్ములాస్తో చూసుకుని పర్ఫెక్ట్గా శివగారు ప్లాన్ చేశారు. ఇక నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావుకి వస్తే, దాదాపు 33 ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా, ఒక ఎమ్మెల్యే కాలనీ గెస్ట్ హౌస్ నుంచి ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, అచ్చిరెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కళ్ళతోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన నిరంతర ప్రయాణం, ప్లస్ ఒక మిత్రుడిగా శివగారికి చేయటం కానీ అది చూసుకుంటే, తర్వాత లేటర్ పరిణామంలో మన అశోక్ కుమార్ గారికి వియ్యంకుడయ్యారు. సరే వియ్యంకుడు అయినప్పుడు సరే ఆయన నటుడు నిర్మాత, నేనేదో ఒట్టి నిర్మాతగా అయిపోతే బాగుండదని చెప్పి ఆయన కూడా ఇప్పుడు నటుడు నిర్మాత అయిపోయాడు. సో వాళ్ళిద్దరికి అది మ్యాచింగ్ అయిపోయింది. ఇక మా గంటా శ్రీనివాసరావు చూసుకుంటే, గతంలో నీకోసం అనే సినిమాకి నంది అవార్డు సాధించిన నిర్మాత ఆయన. అదే కాకుండా సబ్సిడీస్ ఎంతోమంది పెండింగ్, మా కళ్యాణ్ గారి కాడి నుంచి దాదాపు చాలామంది పెండింగ్ ఉంటే ఒకే ఒక్కడు పోరాడి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. కంపల్సరీ ఆ పెన్షన్స్ కావాలి అని చెప్పి దానికి చాలామంది ఎంతో నిరుత్సాహపరిచినా కూడా లేదు అని చెప్పి సాధించి చేసినవాడు గంటా శ్రీనివాసు. ఆయన ఉండి ప్రొడక్షన్ ఇచ్చేయటం, తర్వాత జనార్దన్ గారు కానీ అందరితో కానీ ట్రావెల్ అవటం, సో ఆయన దీనికి చేదోడు వాదోడుగా ఉండటం ఇవన్నీ జరిగినాయి.
సో ఇంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, కళ్యాణ్ గారు కానీ, అశోక్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఏదో పెదాలతో మాట్లాడుతున్నాం, ఏదో పెదాలతో చెప్పేసాం కాకుండా రియల్ హార్ట్తో ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండాలి. మా డిఎస్ రావు కానీ చూసుకుంటే, డిఎస్ రావు కూడా నటుడు నిర్మాత. సార్ నేను కూడా అనుకోకుండా నటుడు నిర్మాతను అయిపోయాను ఇదే కోవలో. సో మా కళ్యాణ్ గారు చూసుకుంటే సరే, అశోక్ గారును కళ్యాణ్ గారు బాగా విడదీయరాని బంధంలాగా ఉండేది. ఆ బంధంలో ఆ ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ఈశ్వర్లో ఆయన నిర్మాతగా ఉన్నాడు, ఈయన నటుడు చేశారు. ఈయన ఒక ఇన్స్పెక్టర్ వేషం ఇచ్చాడు అప్పుడు. సో ఇట్ట అందరూ నిర్మాతలందరూ నటులు అయిపోతా అంటే పాపం నటులు ఏమైపోవాలి, కొంచెం ఆలోచించండి. డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి మనం చూసుకుంటే ఒక సమరసింహారెడ్డి కానీ, ఒక వీరసింహారెడ్డి కానీ, ఒక ఇంద్రసేనారెడ్డి కానీ, ఇట్లా చూసుకుంటా భరతసింహారెడ్డి కానీ, చెన్నకేశ్వరరెడ్డి కానీ అన్నీ ఆడిన సూపర్ హిట్లో డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి కూడా సూపర్ హిట్ అయ్యి జనవరి 5 ఒక అద్భుతమైన డేటు. జనవరి 5కు ఒక హిస్టరీ ఉంది. మనకి ఎన్టీ రామారావు గారి గులేబకావళి కథ రిలీజ్ అయింది అప్పుడే, అతి పెద్ద హిట్. ఆ గులేబకావళి కథలో డైరెక్టర్ పేరు ఉండదు, దాని ముందు డైరెక్షన్ చేసిన సీతారామ కళ్యాణంలో డైరెక్టర్ పేరు ఉండదు. దాని తర్వాత ఎప్పటికో శ్రీకృష్ణ పాండవిలో డైరెక్టర్ పేరు వేసుకున్నారు. డైరెక్టర్ పేరు వేసుకుంటే అప్పట్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషను ఆయన డైరెక్టర్ పేరు వేసుకోవటం లేదు, ఆయన్ని ఏమీ చేయలేము, ఆయనే 24 క్రాఫ్ట్స్, అందుకని ఆయన బతిమాలి ఆయన్ని ఎట్టగొట్ట పేరు వేయించుకోవాలని చెప్పి పుల్లయ్య గారిని పంపిస్తే, పుల్లయ్య గారితో ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఎన్టీ రామారావు బిఏ అంటే 3 సంవత్సరాలు నేను పాస్ అయితే నాకు బిఏ డిగ్రీ వస్తుంది, అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితే నాకు డైరెక్టర్ అనే డిగ్రీ వస్తుంది, అప్పుడే నేను డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకున్నాను, కానీ మీరేదో ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమాకి నేను పేరు వేసుకుంటా, ఒకవేళ ఈ 3వ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని విభాగాల నుంచి నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ 3వ సినిమా పేరు శ్రీకృష్ణ పాండవి వేసుకున్నారు. 3 సినిమాలు సూపర్ హిట్. ఆ గులేబకావళి కథ జనవరి 5 డేటు, ఆ డేట్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా గులేబకావళి కథ ఎన్టీ రామారావు ఆశీస్సులు, అందరి ఆశీస్సులతో ఇది అతి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సూపర్ సార్. గంట అసలు ఒక విషయం మర్చిపోయాను. ఈరోజే సీఎం గారిని కలవటం అయింది, మధ్యాహ్నం కలిసాను. డెఫినెట్గా నీ ప్రయత్నం, నీ పోరాటం తొందరలో నిజ రూపంలోకి దాల్చబోతుంది. అలాగే థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, మార్చిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉగాదికి అవార్డుల ఫంక్షన్ గ్యారంటీగా చేస్తామని చెప్పారు. ఈ సభాముఖంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సబ్సిడీల విషయంలో గంటా పోరాటానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం నీకు మంచి రెస్పాన్స్ వచ్చి నీ కార్యరూపం దాల్చబోతుంది. ఏదేదైనా ఈ రోజుకి ఇది మాత్రం జరిగింది. అనుకోకుండా ఈ డయాస్ మీద నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్పాల్సి వచ్చింది. సూపర్ సార్, చాలా చాలా బాగుంది. చక్కగా అందరు అప్పటి నుంచి ఘంటా గారి గురించి చాలా చెప్తున్నారు. మీ అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తులు. మరి ఘంటా గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మాట్లాడండి సార్, అందరూ మాట్లాడాల్సిందే. అవునా సార్? డిఎస్ రావు గారు నాకు ఇప్పుడే సైగా చేశారు. అమ్మ పక్కన మాట్లాడాక నేను మాట్లాడతానమ్మా. సార్ మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్. సభాముఖంగా ఈ కొత్త సంవత్సరం రాఘవరెడ్డి ఈవెంట్ ద్వారా ఇక్కడున్న పెద్దలందరకు, ప్రేక్షక సోదరులకు, పాత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే అవకాశం కలిపినందుకు చాలా ఆనందిస్తున్నాను. అలాగే రాఘవరెడ్డి సినిమా విషయానికి వస్తే, ముందు కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పినట్టు అవార్డుల ఫంక్షన్ అనగానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్. 2009లో ఇచ్చారు అవార్డ్స్, అంతే సార్. అదే సార్ 2009లో ఇచ్చారు అవార్డ్స్, లాస్ట్ అవార్డ్స్ అవే, తర్వాత ఇవ్వలేదు. నాకు బాగా గుర్తు, ఎందుకంటే మా అబ్బాయికి నంది అవార్డు వచ్చినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఎనీహో సార్ అలాగే ఒక ఇక్కడున్న పెద్దల్లో వెళ్ళిపోయారా, ఆయన ఒక లైబ్రరీలా ఉంటుందండి మైండ్. అన్నీ ఎప్పుడో గులేబా కావాలి కదా రిలీజ్ డేట్లు అన్నీ ఆయన మైండ్లో ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మళ్ళీ సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. నిజంగా రాఘవరెడ్డి సినిమా అంత విజయం చెంది
మంచి పేరు రావాలని శివగారికి. ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు నా మదిలో కూడా అదే అనిపించింది. మన శ్రీహరి గారు లాగా అనిపిస్తున్నారు, కొంచెం ఆ మూడ్లో ఉంటుంది సినిమా అని కరెక్ట్గా నాకంటే ముందు కళ్యాణ్ గారే ఆ మాట చెప్పారు. ఎందుకంటే శ్రీహరి గారికి కళ్యాణ్ గారికి ఉన్న ఆ అనుబంధం అలాంటిది కాబట్టి ఆయన ముందు చెప్పేస్తారండి. నిజంగా చాలా బాగా అనిపించింది. సాంగ్స్ని బట్టి చూస్తే నాకు బ్యాక్గ్రాఫ్ ఏదో ఒక మంచి కథ నడుస్తుంది అనిపించింది. డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్కి బాగా అంటే వెనకాల నడిపించే వాళ్ళ విషయం నాకు బాగా తెలుసు. గంటా గారు ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపిస్తూ ఎంతో ఉన్నతంగా ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దారు. అలాగే డైరెక్టర్ గారు చాలా గొప్ప విజన్ ఉన్న వ్యక్తి అయినా ఈ సినిమాకి చాలా చాలా బాగా చేయించుకున్నారు. ఇంకోటి, ఈ సినిమా చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులని చాలా వరకు అందరిని చూసినట్టే ఉంది. అంత స్టార్ కాస్ట్ అందరినీ కవర్ చేశారు బాగా వాళ్ళ క్యారెక్టర్స్ ప్రకారం. డెఫినెట్గా ఆఖరి సీన్లో నేను ఉన్నాను. అది పార్ట్ 2 కోసం నన్ను పెట్టామని చెప్పారు ఆ రోజు. అంటే అంత కథ మీద అంత గ్రిప్తో తీశారనమాట. డెఫినెట్గా పెద్ద విజయవంతమయ్యి ఆ పార్ట్ 2లో నేను ఉంటాను కాబట్టి ఇంకా ఇంకా పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రావు గారు. ఐపీఎస్ గిరిధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. మైక్ మీ చేతిలో ఉంది కాబట్టి నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారే మాట్లాడారు. మీకే ఇద్దాం అనుకున్నాను, అనుకోకుండా మీరే తీసుకున్నారు. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి సార్. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ తరఫున మా ఆహ్వానం మన్నించి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళకి, మిత్రులకి, మా తోటి వ్యాపారస్తులకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా బ్యానర్లో ఇది 3వ సినిమా అండి. ఇది ఈ 3 సినిమాలు కూడా మా గంటా శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది. గంటా శ్రీనివాసు, నేను, మా శంకర్రావు, మా స్నేహం 30 పేరు స్నేహం మాది. మా గురువుగారు వల్లభ జాతకాన్ని గుర్తు చేసుకోవాలి ఈ సమయంలో. ఈ మధ్య చాలా చేశారు. ఆ స్నేహం ఆ రోజు నుంచి కూడా ఇండస్ట్రీలో ఉండి మళ్ళీ తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చి వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ సినిమా రంగానికి వచ్చి సినిమాలు తీసుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాము. శ్రీ కళ్యాణ్ గారు నాకు అత్యంత ఆప్తుడు. మా స్నేహం కూడా 30 ఏళ్ల స్నేహం. అట్లాగే ప్రసన్న గారు ఇండస్ట్రీలో ఉండి మా తోచిన చేదుల బాధలకు సహాయం చేసుకుంటున్నాము ఇన్నేళ్ళ నుంచి కూడా. ఈ కళ్యాణ్ గారు అయితే మాకు ఎప్పుడు ఏ కావాలన్నా కానీ ఎప్పుడు చేసిన ఫోను లేదు రాను అనకుండా మా వెనకమాల సహాయం అందిస్తూ వచ్చారు. తర్వాత మా అశోక్ కుమార్ గారు, మేము అంటే ఫస్ట్లో పరిచయాలు లేకపోయినా తర్వాత మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం అయింది. దాంతో సుత్తగా వినపడింది. అనుకోకుండా ఆయన ఫీల్డ్లో ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా, మేము అనుకోకుండా ఫీల్డ్లోకి వచ్చాము. ఆ విధంగా కలిసినాం మా ఇద్దరికి. పోతే ఈ 3వ సినిమా ఈ రాఘవరెడ్డి యాక్చువల్గా సెకండ్ రిలీజ్ అవ్వాల్సింది, కొంచెం లేట్ అయింది. సరసన కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 5న థియేటర్లో రిలీజ్కి పెట్టాము. దీనికి మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రెస్ కానీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కార్తిక్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండ్ పెద్దలందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ యా. అండ్ శివగారికి కంగ్రాచులేషన్స్.
అండ్ సంజీవ్ మెగోటి గారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నాకు ఎప్పుడు కథ చెప్తున్నారు. యా. అండ్ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి అందరితో నాకు బంధువుల కన్నా సినిమా బంధువులు ఎక్కువ. సో అలాగా నాకు మా గంటా అంకుల్ ఎక్కువ. సో గంటా అంకుల్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజయ్ భాస్కర్ గారు, 2 words. హాయ్ అండి, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా రాఘవరెడ్డి మూవీ టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే మా హీరో గారు ఎనర్జీ చూశారు, హీరో గారితో 2 సినిమాలు చేశాను. సో తప్పకుండా ఈ రాఘవరెడ్డి బెస్ట్ సినిమా అవుతుంది సార్. సో మీతో జర్నీ చేయాలి. అలాగే మా డైరెక్టర్ గారు మల్టీ స్టార్ అనమాట, ఆయన యాక్ట్ చేయగలరు, యాక్ట్ చేసి చూపించగలరు, రైటర్గా రాయగలరు, పాటలు పాడగలరు, ప్రొడ్యూసర్ కూడా చేయగలడు. సో బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు అనమాట. మనకు ఒక ప్రొడ్యూసర్గా మనకు ఎంత బడ్జెట్లో ఏం కావాలన్నదో దాన్ని బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు. సో మా యోగి అన్నకు ప్రతి సినిమాలో వేషాలు ఇస్తున్నారు సార్. మాకు కూడా మీతో జర్నీ చేయాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ January 5th థియేటర్లో కలుద్దాం. మేమందరం వస్తున్నాం, మీరు కూడా రావాలి. పెద్ద బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆయన డైరెక్షన్తో జీవం పోసిన మా సంజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంజీవ్ గారు మాట్లాడేసేయండి. గిరి గారు మాట్లాడతారు. గిరి గారు మాట్లాడిన తర్వాత సంజీవ్ గారు మాట్లాడతారు. అనుకోని రాక అన్నగారు పిలిచారు, వచ్చాం మేము. మా అన్నగారు రావుల వెంకటేశ్వరరావు గారు, మా సోదరుడు రాహుల్ గారు, తర్వాత వారి వియంకులు అంటే మా వియంకులు అన్నట్టు అశోక్ కుమార్ గారు, మరియు చిత్ర కథానాయకుడు శంకర్రావు గారు, శివా కంఠంనేని గారు, వీళ్ళందరూ నాకు చాలా సన్నిహితులు. వీళ్ళు పిలవడంతో నేను వెంటనే రావడం జరిగింది. అయితే సినిమా తీయడం అనేది చాలా గొప్ప పని. ఎందుకంటే మనము మానవ పరిణామ క్రమంలో చూసుకుంటే మానవుడు ఫస్ట్ కష్టపడము, ఆహార జంతువులాగా సంపాదిస్తూ ఆహారం సంపాదించుకోవడం, దాన్ని రక్షించుకోవడం అనేది పెద్ద పని అయిపోయింది అతను. ఎప్పుడైతే కొద్దిగా టెక్నాలజీ పెరిగి దాదాపు 50,000 సంవత్సరాల కింద నుండి నిప్పు కనిపెట్టడం జరిగింది, తర్వాత చక్రం కనిపెట్టడం, ఇట్లా అభివృద్ధి చెందుతా దాంతో ఆహారాన్ని నిల్వ చేసుకోవడం తెలిసింది అతనికి. వ్యవసాయ ఆధారిత పంటలు స్టార్ట్ అయిన తర్వాత టైం దొరికేది అతనికి. టైం దొరికితే ఆ కష్టాన్ని మర్చిపోవడానికి కళల వైపు ఆయన తన దృష్టి సారించాడు. మొట్టమొదట పెయింటింగ్స్ చేసుకోవడం, కొండలలో గుహల్లో పెయింటింగ్స్ వేయడం, తర్వాత ఏదైనా చప్పుళ్ళు చేసుకోవడం, ఇటువంటి అన్ని వాళ్ళు చేస్తూ తర్వాత కావ్య రచనకు వచ్చింది సమాజం. అక్షరాలు వచ్చినాయి, అక్షరాల తర్వాత కావ్య రచనలో వివిధ ప్రక్రియలు వచ్చాయి. వివిధ ప్రక్రియలకు శతక ప్రక్రియ అని, తర్వాత కావ్య ప్రక్రియ, చిత్ర కావ్యాలని, ఇట్లా రకరకాలుగా తీసుకొచ్చారు. తర్వాత వాటిని ప్రదర్శించడం స్టార్ట్ చేసుకున్నాడు. ప్రదర్శన ఎక్కువైపోయి దానికి తనివి తీరక, ఆ కళాతృష్ణ అనే తనివి తీరక మనిషి టెక్నాలజీ తోడవడంతో సినిమాలు తీసుకోవడం జరిగింది. ఆలమారా కానీ ఇంకా ఇతరత్ర వాటితో స్టార్ట్ అయిన చరిత్ర. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి సినిమా అనేది విశ్వవ్యాప్తం అయిపోయింది. ఇప్పుడు కోట్ల బిజినెస్ చేస్తున్నారు, 100,000 కోట్ల బిజినెస్ చేస్తున్నది. దీని మీద లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఈ టెక్నాలజీ మీద కుటుంబాలు అన్నీ ఆధారపడి ఉన్నాయి. మనం ఒక 2.5 గంటల 2.5 గంటల సినిమా చూసి వచ్చడానికి మనకు టైం దొరికితే, కానీ దీన్ని నిర్మించడానికి వాళ్ళు ఎంత తపన పడతారు. దానికి ఒక రచయిత, ఆర్టిస్టులు, డైరెక్టర్లు వీళ్ళంతా ఎంతో కష్టపడి ఆ చిత్రాన్ని మనకు అందించే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక సందేశము, ఏదో ఒక ఆనందము అయితే లేనిది ఆలోచన రేకెత్తించకుండా ఉన్న చిత్రం అయితే లేదని నాకు తెలుసు. కొన్ని సినిమాలు చూస్తే మనకు మనం సమాజం పట్ల దృక్పథం పూర్తిగా మారిపోతుంది. వంశవృక్షం సినిమా ఒకటి బాపు గారి డైరెక్షన్లో వచ్చింది, కేర్ ఆఫ్ కంచరపాలెం ఒకటి, మన వీరిది కూడా చూశాను సినిమా, లాస్ట్ మూవీ మధురపూడి గ్రామం. అది ఒక యాక్చువల్గా కొన్ని ఎలిమెంట్స్ దానిలో జోడిస్తే మనకు సూపర్ డూపర్ హిట్ ఉంటుండే. అది అంటే టైమింగ్స్ ఇవన్నీ కలవాలి కదా చిత్రం హిట్ కావాలంటే. చాలా
అయితే అవన్నిటినీ అనుభవపూర్వకంగా మన కంఠమనేని శివ గారు, మా సోదరులు రావుల వెంకటేశ్వరరావు గారు చెప్పిండు, అన్న చెప్పిండు మార్నింగ్ రాజస్థాన్లో జరగబోయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు మధురపూడి అనే గ్రామం అని నేను అనే చిత్రం సెలెక్ట్ కావడం కూడా కంగ్రాచులేషన్స్ అండి, చాలా గొప్ప విషయం. ఇటువంటి విజయాలు మరిన్ని సాధించుకోవాలని ఆయన తృష్ణ తీరతలేదు. ఏదో ఇంకా సమాజానికి ఇవ్వాలి చిత్ర రూపాన, అంటే చలనచిత్ర రూపేణ తను నిరూపించుకోవడమే కాదు, ఈ సమాజానికి కొంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలా. సమాజంలో నేను కూడా ఒక సంతోషానికి నేను కూడా భాగస్వామి కావాలని కోరుకోవడం శివ కంఠమనేని గారికి మరియు మా అన్న వెంకటేశ్వరరావు గారికి ఉండడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. వీళ్ళ యొక్క తృష్ణ ఇంకా తీరొద్దని, అది ఇంకా అనేక చిత్రాలు తీయాలా, ఇటువంటి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి ప్రేక్షకులకు తర్వాత విమర్శకులకు చేతి నిండా పని కల్పించాలని కోరుతున్నాను నేను. కంటి నిండా ఈ సందర్భంగా నన్ను పిలిచినందుకు అన్నయ్య గారికి తర్వాత రాహుల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చిత్రాన్ని మంచిగా ప్రమోట్ చేసి, మీడియా మిత్రులందరూ ప్రమోట్ చేసి, ఇందులో పనిచేసిన కార్మికులకు, అంటే కార్మికులు అంటే ఫ్రమ్ ది డైరెక్టర్ సంజీవ్ మేగోటి నుండి మొదలుకొని లైట్ మెన్ వరకు, ఇంకా చిన్న చిత్తగా నాకు తెలియదు, అటువంటి పనులు చేసి వాళ్ళ యొక్క సాక్రిఫైజెస్ అంటే ఎంతో త్యాగం చేస్తారు. ఎందుకంటే దినారాత్రులు పనిచేస్తారు మాలాగానే. ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉంటాయి వాటిలలో పనిచేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని మనకు షేర్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ మీరు ప్రోత్సహించాలి. చలనచిత్రాలు అంటే ఉండడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కు పాత ఎటువంటి ఆలోచనలలో బతికారు, వాళ్ళు ఎటువంటి అభివృద్ధి సాధించారనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈ కావ్యాలను, అంటే చలనచిత్ర కావ్యాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ప్రోత్సహిద్దాం. ఎట్ ద సేమ్ టైం నేను వీళ్ళని కోరుకునేది ఏంటంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను విడిపోకుండా, ఆ లైన్, ఆ థ్రెడ్ను కోల్పోకుండా సినిమాలు తీయాలని చెప్పి, తర్వాత ఒక మంచి సందేశాన్ని, ఆనందాన్ని ఈ సమాజానికి అందించాలని, మరిన్ని సినిమాలు తీయాలని, అది అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరం రాఘవరెడ్డి చిత్రం సూపర్ హిట్గా నిలబడాలని, విమర్శకుల చేత ప్రశంసలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్ సార్. సినిమా మీరు కోరుకున్నట్లే ఉంటుంది, మన సాంప్రదాయాలకు దగ్గరగా భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విధంగా మంచి సందేశాన్ని ఇస్తుంది. నిజంగా సార్, డెఫినెట్లీ. సూపర్ సార్. ఆర్టిస్ట్ రాధాకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఆ తర్వాత సార్ దశరథ్ రెడ్డి గారు, పాస్ట్ ప్రెసిడెంట్ నారేడ్కో, ప్లీజ్. Good evening, friends, dignitaries on the dais, Kalyan garu, Ashok garu, and other people. And one more introduction, సుశాంత్ అనే మన ఈ నగరానికి ఏమైందిలో హీరో ఉన్నారు కదా, ఆయన ఫాదర్. Dignitaries on the dais, of the dais, we wish all the best for our brother Shankar Rao garu for the movie. I have been seeing from there. Songs are very good, and your fights also. So, wish you all the best. And it should be success, and it should be a great success, because earlier senior most person was talking about the 5th January. So, it is going to be a definitely success for both of you, actor and the producer. Thank you. థ్యాంక్ యూ సార్. దశరథ్ గారు మాట్లాడేశారు కాబట్టి రవీందర్ గారిని కూడా ఒక 2 మాటలు. బెస్ట్ విషెస్ టు ద టీమ్. శివ వెంకటేశ్వరరావు, బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ విషెస్ అంటే మరి ప్రాపర్ బెస్ట్ విషెస్ చెప్పారు సార్. సినిమా కూడా క్లాప్ కొట్టే మీరు వచ్చేది ఈ మూవీ క్లాప్ ఫస్ట్ కొట్టింది. ఆ తర్వాత లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా మా రాధాకృష్ణ గారు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మృదుల గారు నన్ను బుక్ చేశారు, లేట్గా వచ్చారు, అన్ని మర్చిపోయినా మీరు గుర్తు చేసి మరి సారీ అండి లేట్గా వచ్చినందుకు. అందరికీ తెలుసు బయట ట్రాఫిక్. శివ గారు కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ద బెస్ట్. మీ యాక్టింగ్ అంటే నేను కూడా యాక్ట్ చేశాను, మీ జీల్ నాకు తెలుసు, మీ పట్టు కసి. సో ఖచ్చితంగా రాఘవరెడ్డి అనే టైటిలే చాలా పవర్ఫుల్ టైటిల్. మరి అన్న
దాన్ని ఏ రకంగా అది చేసే అంటే పెట్టాలని అనిపించిందో ఆ పవర్ఫుల్ టైటిల్కి పవర్ బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీకు అన్నయ్య అన్ని సినిమాలు చేశాను నేను. సో అన్నయ్య యాక్చువల్గా డైరెక్టర్, యాక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ప్రొడ్యూసర్ పెయిన్ తెలుసు. సో ప్రొడ్యూసర్కి ఏదైతే కమిట్మెంట్ ఇస్తాడో ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసి ప్రాపర్గా సినిమా చేస్తాడు. అన్నయ్య గురించి బాగా తెలుసు. అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత మా సంజీవ్ గారు సార్, హీరో గారు లాస్ట్లో మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, సి కళ్యాణ్ గారికి, అశోక్ కుమార్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, అలాగే గిరిధర్ గారికి, సత్యమూర్తి గారికి, వచ్చిన మా స్నేహితులు ఆర్టిస్టులకి, అలాగే వేదిక ముందున్నటువంటి పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, డిస్ట్రిబ్యూటర్లకి, శ్రేయభిలాషులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నాకు ఒక మంచి దశ రెండు కల్పిస్తుందనడానికి ఉదాహరణ రాఘవరెడ్డి రిలీజ్ అవటం. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక మాస్ హీరోకి ఎలాగైతే చేయొచ్చో అలాగే చేసాం. శివగారు నేను మూడో సినిమా హీరోగా అనుకోలేదు, ఓ 30-40 సినిమాల హీరోలాగా ప్రజెంట్ చేసాం. వారు కూడా చాలా కష్టపడ్డారు. అలాగే మా నిర్మాతలు కూడా మేము ఏం అడిగినా కూడా దానికి నో అనకుండా సపోర్ట్ చేశారు. అలాగే రాశి గారు, నందితా శ్వేత, రఘుబాబు, అజయ్ ఘోష్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, బిత్రి సత్తి, యోగి కత్రి, రాధాకృష్ణ, ఇక చాలామంది, అంటే పేరు చెప్పుకుంటే ఇంకా 100 మంది ఉంటారు. సో అంతమందిని ఒక చోట చేర్చి ఓ పెద్ద సినిమా, చిన్న సినిమా కాదు ఇది, ఓ పెద్ద సినిమాకి ఏం కావాలో అన్ని హంగులు దీంట్లో కూడా అమర్చి రాఘవరెడ్డిగా మలిచాం. దీనికి తెర ముందు నటినట్లు కష్టపడితే తెర వెనుక మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడింది. కో డైరెక్టర్ అనిల్ కుమార్, తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ భీమ్, మహేష్, ఇలాగ చాలామంది, దాదాపు ఒక 6-7 కుర్రాళ్ళు నా వెంట ఉండి ఈ సినిమాని చేయించారు. అలాగే ప్రొడక్షన్ దీంట్లో కొల్లిపర శ్రీనివాస్ గారు, అనిల్ గారు, అలాగే ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రమణ గారు, వాళ్ళు కష్టపడ్డారు. దాంతోపాటు మా టెక్నీషియన్స్ సినిమా బాగా రావడానికి అహర్నిశలు సపోర్ట్ చేసినటువంటి కెమెరామెన్ హరీష్, అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ ఆవుల వెంకటేష్, ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్, డ్యాన్స్ మాస్టర్స్ భాను, కిరణ్, ఇలాగా అందరు కూడా, అంటే లైట్ మెన్స్తో సహా, మేకప్ వాళ్ళతో సహా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 9 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి నా సినిమా, నా దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఇది రాఘవరెడ్డి. క్రిమినాలజీ ప్రొఫెసర్ క్యారెక్టర్లో శివాకంఠంనేని గారిని కొత్త అవతారంలో చూస్తారు. 2024 శివాకంఠంనేని గారికి, అలాగే మా నిర్మాతలు రావుల వెంకటేష్ గారికి, రాంబాబు యాదవ్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, మిగతా అందరికి కూడా డబ్బు తెచ్చిపెడుతుంది, అలాగే మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను. నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు, బాగా మాట్లాడతాను నేను. యాక్చువల్గా ఒక అరగంట అయినా మాట్లాడతాను, కానీ సో చాలా హ్యాపీగా ఉంది, టెన్షన్ లేదు, హ్యాపీగా ఉంది. అన్నయ్య చాలా మాట్లాడతాడు, చాలా సినిమాలు చేశాడు, చాలా ఇప్పుడు ఎందుకంటే పవర్ఫుల్ టైటిల్ పెట్టినాడు కదా, ఆ పవర్ మాట్లాడనిస్తలేదు. సో సి కళ్యాణ్ గారు, నేను కన్నడలో సినిమాలు చేస్తే అక్కడ ల్యాబ్ చేసినప్పుడు
సపోర్ట్ చేశారు. జస్ట్ ఫోన్ చేసి ఇది చేసినా కూడా వెంకటేశ్వరరావు గారు అన్నట్టు ఎవరు ఏంటి ఎలాగని అనకుండా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తిత్వం గల పెద్ద మనిషి. సో థ్యాంక్స్ సార్. అండ్ రాఘవరెడ్డి ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. జనవరి 5న ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా పెద్ద ఎన్టీఆర్ గారి సినిమా లాగా మా హీరో శివాకంఠంనేని గారి రాఘవరెడ్డి సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. సక్సెస్ఫుల్ జర్నీ ఈ సంవత్సరంతో నాకు కూడా మొదలవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ గారు. ఇక మనందరం వెయిట్ చేస్తున్నాం. అందరూ ఆయన గురించి మాట్లాడుతున్నారు, ఆయన ఫైట్స్ గురించి మాట్లాడుతున్నారు సార్. ముఖ్యంగా శివ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళు, మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు అన్నయ్య సి కళ్యాణ్ గారు, ఇప్పుడు మా బావగారు అయ్యారు అశోక్ కుమార్ గారు, ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్, నా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర గారు, రావుల వెంకటేశ్వర గారు, రావుల గిరిధర్ గారు, నా కో ఆర్టిస్ట్ యోగి నేను 2 సినిమాల్లో షేర్ చేసుకున్నాం. ఫస్ట్ రాఘవరెడ్డి అయిన తర్వాత ఆదివారంలో కూడా మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. అదే విజయభాస్కర్ కూడా ఇప్పుడు ఈ సినిమాలో రాఘవరెడ్డిలో మంచి క్యారెక్టర్ చేశాడు. మణిశంకర్లో కూడా మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. సో అట్లాగే మా డిఎస్ రావు గారు పార్ట్ 2లో కూడా ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం ఆయన పార్ట్ 2 తీయాలని. ఎందుకంటే ఇది హిట్ అయితే తప్పకుండా ఇది ఒక ఏంటంటే జస్ట్ గోడచారి సిరీస్ లాగా తీయొచ్చు. ఇది డిఫరెంట్ కేసులు తీసుకుని డిఫరెంట్గా సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. సో మాకు మొదటి నుంచి సి కళ్యాణ్ గారు, ఇందాక ఆయన చెప్పినట్టు అశోక్ కుమార్ గారు, మా ఇంటి పూజారులాగా మాతో కొబ్బరికాయ కొట్టించి గుమ్మడికాయ కొట్టించేదాకా అంటుంటారు. అదేవిధంగా సినిమాని అక్కడొకటి సినిమాని అయితే మేము కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే రిలీజ్ చేసాము. సో అక్కడే నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రోజున మేము గర్వంగా చెప్పుకునేది అంటే మేము సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం. మా ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఇది మోర్ దాన్ 200 హాల్స్ మేము ఆఫీస్ నుంచే బుక్ చేసాం. సో ఆయన నేర్పించిన విద్య మాకు ఇట్లా ఇమీడియట్గా మేము కూడా దాన్ని లైన్లోకి తీసుకొచ్చాం. 3వ సినిమా వచ్చేసరికి సొంతంగానే మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మధ్యలో ఒక సినిమా భోజ్పూరి సినిమాలో యాక్ట్ చేశాను, శివాకా సూర్య అని. బయట కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాకి మొదటి నుంచి కూడా మీరు పాత్రికేయులు రివ్యూస్ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ మా ముందు మాకు బాగా సహకరించారు. మధురపూడి గ్రామం అనే నేనుకి దాన్ని మాకు రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. 700 సినిమాల్లో మనం సెలెక్ట్ అయింది. మొన్న ఈ మధ్యన కూడా నాకు పాత్రికేయ మిత్రులు వివి ఎంటర్టైన్మెంట్స్ అని వెండితెర అవార్డ్స్ ఇచ్చారు. అందులో మా కార్తీక్ ఏమో ఒక అవార్డు తీసుకున్నాడు నాతో పాటు. నేను అందులో నాకు బెస్ట్ విలన్ అవార్డు ఇచ్చారు మధురపూడి గ్రామం అనే దానికి. సో అంటే మాకు ఫ్యాషనే కాదు, వీ కెన్ ప్రూవ్ మా దగ్గర టాలెంట్ ఉంది అనేది మా మొదటి నుంచి మా నమ్మకం. విల్ డెఫినెట్లీ ప్రూవ్ అనుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉండాలి. ఈ జనవరి 5th రిలీజ్ అయ్యే సినిమా మీ అందరి సహకారంతో ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న షాల్వా ప్రజెంటేషన్ ఉంది సార్. షాల్వాతో ఒకసారి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గెస్ట్లను చిరు సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఒక 2 నిమిషాలు ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా సి కళ్యాణ్ గారికి శివ గారి చేతుల మీదుగా షాల్వాను అందించడం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా అశోక్ కుమార్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అలాగే రావు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అశోక్ కుమార్ గారు. అంటే మీ అందరూ కూడా
వీళ్ళందరితో కొన్ని ఏళ్లగా ట్రావెల్ చేస్తూ ఉన్నవాళ్ళు. సో మీ అందరి సమక్షంలో ఇలాంటి కార్యక్రమం జరగడం అనేది డెఫినెట్గా ఇట్స్ అ వెరీ పాజిటివ్ వైబ్ టు ద ఎంటైర్ టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనవరి 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతోంది. తప్పకుండా మనందరం కూడా థియేటర్లకి వెళ్ళి ఈ సినిమా చూసి సినిమాని సక్సెస్ చేద్దాము. రాఘవరెడ్డి January 5th in your theaters. And once again wishing you all a very happy new year and happy Sankranti on behalf of Raghav Reddy team. Thank you so much and all the very best. దెంగేస్తారు ఎన్ని సాను కొంచెం అప్పుడే కావరయ్యా. అది నీ దాంట్లో పెట్టు, ముందు నా దాటి ముందు నీ దాంట్లో నన్ను ఎత్తితే నేను నువ్వు ప్యాక్ చేసి